దుఃఖమే ఎరుగని కష్టజీవి. మనసంతా సంగీతం, తనువంతా లయ నాదం. చిటికెల చిందుల బిందులు, సరాగమాల సరీగమల పసందులు. మాటతో పాటతో ఆటతో విశ్రాంతి విరామం లేని చైతన్యం. తానే ఆనందమై ఆనందమే తానై దుఃఖమే ఎరుగని విలక్షణ కష్టజీవి. స్వర కృష్ణానంద రంగారావు. రంగారావు. పుటక రాజనగరు, నడక నాట్యనగరు. అది విఏకే వెంకట ఆనందకృష్ణ రంగారావు టూకీ కథ. ఈ బొబ్బిలివారబ్బాయి ఇంగ్లీష్లో చదివాడు, తెలుగులో ఎదిగాడు. గార సరస్వతి శ్రీమతి బెంగుళూరు నాగరత్నమౌడిలోని గుడిలో సంగీత అన్నప్రాసన జరిగింది. బొబ్బిలి శ్రీ వేణుగోపాలస్వామి వారి గడ్డిభుక్త సీతారాం, విజయనగరం కళావరింగు సరిది లక్ష్మీనరసింహల బాలసార సంగీతం ఆస్వాదించి, పూజ్యులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ఉపదేశసారం, ఆరుద్ర గారి మార్గదర్శనం స్వీకరించి, లలిత సంగీత నాట్యశాస్త్రాల్లో ఈదులాడి వాదులాడి ఫిలిం హిస్టోరియన్గా, జర్నలిస్టుగా, కాలమిస్టుగా వికసించి విజృంభించాడు. గ్రామఫోన్ రికార్డుల సేకరణ, పరిరక్షణలో రికార్డులు బద్దలు కొట్టేశాడు. అతని సంపద 42,078 RPM గ్రామ్ఫోన్ ప్లేట్లతో కలిపి EP, LPలు సహా 1,25,000 మాట పైమాటే. అందులో ఠాగూరు, సరోజినీ నాయుడు, గాంధీజీ, బెనిటో, ముసోలినీల గాత్రాల పాటల నుంచి తరతరాల సినిమా పాటలు ఉన్నాయి. తాళ్లపాక అన్నమయ్య, క్షేత్రయ్య, సారంగపాడి వంటి వాగ్గేయకారుల సంగీత సాహిత్యాలను శ్రద్ధాభక్తులతో మధించి వెన్నతీసి, ఇతర భాషల నాట్య వేదాచార్యులు పద్మా సుబ్రహ్మణ్యం, తన నాట్య గురువు కళారథి నారాయణన్, ధనుంజయన్ ద్వయం వంటి వారులకు ఆ నవనీతాన్ని నైవేద్యం పెట్టి నాట్యశాస్త్ర అభ్యుదయానికి కృషి చేస్తున్నాడు. ఇప్పటికీ తన గురువు కళారథి నారాయణన్ దగ్గర తన 70వ ఏట నాట్యశాస్త్ర అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. ఈ వయసులో కూడా ప్రతి ఏటా శ్రీకృష్ణాష్టమి వంటి ఉత్సవాల్లో కార్వేటి నగరం వేణుగోపాల స్వామికి, తిరుపతి శ్రీనివాస మంగాపురం స్వామికి 2 గంటల నాట్యంతో అర్చన చేస్తూనే ఉన్నాడు. నేను శ్రీదేవి పిల్లలతో కార్వేటి నగరం వెళ్ళి ఆ ప్రదర్శన చూశాము. సినిమా సంగీతానికి, సినిమా నృత్యానికి శాస్త్ర నిబద్ధత, గౌరవం సాధించడానికై జర్నలిస్టుగా ప్రశంసలు, విమర్శలు వర్షిస్తూనే ఉన్నాడు. కళాశాలలో డిగ్రీల గడపలో దారి మారిన ఆంధ్రాలలో సవ్యసాచి. చాలా చక్కని ఇంగ్లీష్ రాస్తాడు, మాట్లాడతాడు. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, మెడ్రాస్ మెయిల్, స్క్రీన్, శృతి, తెలుగులో ఆంధ్రపత్రిక, ప్రభ, విజయ చిత్ర, జ్యోతి, వార్త పత్రికల్లో ధారాళంగా వ్యాసాలు రాస్తాడు. నిర్భయుడై కుండలు బద్దలు కొట్టేస్తాడు. వాళ్ళ వీధి నిండా ఆ కుండల చిల్లపెంకులే. యాజ్ ఎ బుక్ రివ్యూయర్ హీ ఈజ్ రెలిష్డ్ బై ది రీడర్, ఫియర్డ్ బై ది కేర్లెస్ ఆథర్, ఫర్ ది ఇంటెగ్రిటీ అండ్ ది ఇంటెలిజెన్స్ హీ ఇన్వెస్ట్ ఇన్ దెమ్. మా జ్యోతి కొమ్మచ్చి ముఠాలో చిక్కి విఏకే ముద్దు పేరు. చాలా అల్లరి కోతాయి. అతని కారు ఎక్కితే అడలి చచ్చే స్పీడు. ఆడితే పాడితే సరదా, సంతోషం, ఉత్సాహం ఎగజమ్మే ఫౌంటైన్ హెడ్. స్క్రీమ్ అని అరిచి గావుకేక పెట్టి ఎల్ఫిన్స్టన్ స్టాకీలో జఫార్ స్పెషల్ ఐస్ క్రీమ్ స్కూప్స్ కొద్దీ కొనిపెట్టేవాడు. ఆ పేరే ఆనంద్. ఆనందమే తాను. ఆనందం సరే, దుఃఖమెరుగని కష్టజీవి అని రాశారు. అదేమిటి? 24 గంటలు పాటలు వింటూ, కంటూ, పాడుతూ, డ్యాన్సులు ఆడుతూ కష్టపడతాడు. ఆ కష్టమే ఆయన ఇష్టం. చిక్కి కృష్ణప్రేమకు ముగ్ధుడినై ఆ రోజుల్లో ఆయన ప్రోత్సాహంపై నేను రాసిన కానుకను, మిగతా కథలను ఆయనకు కానుకనిచ్చాను. ముత్యాల ముగ్గు, రత్నాల రగ్గు, దయ్యాల దగ్గు, శ్రీస్కి
ఇది పేపర్లో చూసి మేము థ్రిల్ అయిపోయాం. మహాకవి మన గురించి ఏమీ అన్నాడని కాదు, అసలు ఏదో ఒకటి అన్నాడు కదా అని. అదే 10,000 చాలని. మహాకవుల యతిప్రాస రతిక్రీడా ప్రభంజన జనిత ధూళి ధూసర ప్రపాతం కావచ్చు. ఏమైనా కవి ప్రసాదం ప్రసాదమే. నూజివీడు ధర్మ అప్పారావు కళాశాల అధ్యాపకుడు ఎంవిఎల్ మద్దూరి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు వెంకటగిరి సంస్థానంలోని ఒక సుకుమార రాజ్యాన్ని వెంట తీసుకుని వచ్చి ఒక మంచి సినిమా తీసిపెట్టమన్నాడు. కుమారరాజా అంటే ఒక కోతి కొమ్మచ్చి గుర్తుకు వచ్చింది. నూజివీడులోనే మా మిత్రులు మరో రాజాగారు ఉన్నారు. పుస్తక ప్రియుడు, గొప్ప లైబ్రరీ, ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూ ఉండేవారు. ఆయన పేరు శ్రీ విద్యుత్ కుమార్ అప్పారావు గారు. అంత కఠిన పదాలు పలకడానికి నోరు తిరక్క ఆ ఊరి సాదా జనం టూకీగా ఒక పేరు పెట్టారు. విద్యుత్ కుమార్ని కరెంటుగా మార్చేసి కరెంట్ అప్పారావు గారని ముద్దు పేరు పెట్టారు. ఈ పేర్లతో ఇంకో జోకు. బెంగళూరులో మహాత్మా గాంధీ రోడ్డు ఉంది. జనాలకి అంత పేరు పలికే ఓపిక చాలక మహాత్మాకి ఎం, గాంధీజీకి జీ పెట్టి ఎంజీ రోడ్ అని పిలవమడిగారు. ముందర అతి ప్రేమ, మితిమీరిన భక్తి బడాయి ఒలకబోయక గాంధీ రోడ్ అని పేరు పెట్టి ఉంటే గాంధీనామం అందరి నాలుకల మీద నాట్యమాడుతూనే ఉండేది. సొంత డబ్బా. నా పేరు వెంకటరమణ అని చెప్తే తమిళనాడులో అరవవాడు రమణని రామన్ అని రాశాడు. రామన్ కాదు రమణ అని చెప్పి చూశాను. వాడు ఆలోచించి రమణన్ అని పరిమార్చాడు. కానీ రమణ అని ఒప్పుకోలేదు. ఈ పాపిష్టి నకార పొల్లు నస్పరంతి అయిపోను. సారీ, కోతి పక్కకి లాగేసింది. ముత్యాల ముగ్గు తీస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారు మమ్మల్ని లక్ష్మీ ఫిలిమ్స్ నుంచి అన్నపూర్ణకి తరలించారు. శ్రీ వీరమాచినేని జగపతి గారి కుమారుడు, దర్శక నిర్మాత శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి తమ్ముడు అయిన శ్రీ కృష్ణప్రసాద్ గారు దానికి మేనేజింగ్ పార్ట్నర్. పెద్ద స్టార్స్ దోలికి పోకుండా కథను నమ్ముకొని 12 లక్షల లోపు బడ్జెట్లో తీయాలనుకున్నాం. అందువల్ల అప్పటికి చిన్న వేషాలు వేస్తున్న శ్రీధర్, సంగీతలను ఇమిటేషన్ గుమ్మడి వేషాలు వేస్తున్న రావు గోపాలరావు, హీరో లెవెల్ నుంచి క్యారెక్టర్ యాక్టర్ మార్కు క్యారెక్టర్లకు అప్పుడప్పుడే సమ్మతిస్తున్న జానపద హీరో కాంతారావు, కామెడీకి ఆయన తప్పనిసరి అనుకుని అల్లు రామలింగయ్యలు అనుకున్నాము. హీరో వేషాల రోజుల్లో కాంతారావు గారి గురించి దిగ్దర్శకుడు దాసరి నారాయణరావు గారు చక్కటి ఉపమానం చెప్పారు. తెలుగు సినిమాకి అక్కినేని, నందమూరి 2 కళ్ళు అయితే ఆ కళ్ళ మధ్య వెలిగే తిలకం కాంతారావు. ఈ ముగ్గురు స్టార్ల పోలిక గురించి తమిళనాడులో సూపర్ విలన్ ఎంఆర్ రాధా నీచోపవనపు కరుకు జోకు వేశారు. ఆనాటి మేటి హీరోలు ముగ్గురులో ఎంజీఆర్, శివాజీ, జమిని గణేష్. వర్తం కత్తి పుడిచి పొలకరాన్, వర్తం కత్తి కత్తి పొలకరాన్, వర్తం నడువులే పూంది పొలకరాన్ అన్నాడు. అంటే ఒకడు కత్తిపట్టి సాముతో బతుకుతున్నాడు, మరొకడు అరిచి కేకలు పెట్టి బతుకుతున్నాడు, మూడోవాడు మధ్యన దూరి బతికేస్తున్నాడు. మళ్ళీ ముగ్గులోకి వద్దాం. ముత్యాల ముగ్గు కథను అంతకుముందు డివిఎన్ గారికి చెప్పాం. ఆయనకు నమ్మకం కుదరలేదు. అంతకుముందు ఆయనకి ఆదుర్తి గారు మూగ మనసుల కథ చెప్పి దాగుడు మూతల బదులు అది తీద్దామన్నారు. దానికి డిబిఎన్ ఒప్పుకోలేదు. కారణం ఆయన నమ్ముకున్న హీరో ఎన్టీఆర్ అప్పట్లో అవుట్డోర్ సినిమాలకు వద్దనేవాడు. మూగ మనసులు పూర్తిగా అవుట్డోర్లో తీయవలసిన చిత్రం. అందువల్ల అక్కినేని పెట్టుకుని మూగ మనసులు తీసుకోమని ఆయనే చెప్పారు. ఆ కారణంగా మూగ మనసులు తరువాత డిబిఎన్ గారి దాగుడు మూతలు కాస్త ఆలస్యంగా వచ్చింది. సదరు కారణాల వల్ల ముత్యాల ముగ్గు సుకుమార్ రాజా, వెంకటగిరి యువరాజు గారిని వరించింది. కానీ తీరా అది ప్రారంభించి పాటల రికార్డింగ్ జరుగుతుండగానే 90,000 రూపాయలు ఇచ్చేసరికి రాజావారి కుళాయిలో నీళ్లు నిండుకున్నాయి. అయినా మేము శ్రీరామచిత్ర పేరు పెట్టినందువల్ల రాముడి మీద భక్తితో ఎంవిఎల్ మీద అభిమానం కొద్దీ ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై అన్న పద్యం గుర్తు చేసుకుని ప్రొడక్షన్ ఆపకుండా కొనసాగించాము. అన్నపూర్ణ వారి సహాయ సహకారాలతో నాకు ఆనాడున్న ఇతర వనరులతో 12 లక్షలు మోపు చేసి సినిమా తీశాము.
ఎంవిఎల్ పేరు నిర్మాతగా, సుకుమార్ పేరు సమర్పకుడిగా, బాపు నేను దర్శక రచయితలుగా వేశాము. తొలివారం నసపెట్టి భయపెట్టిన, రెండో వారంలో అందుకొని, మూడో వారంలో పుంజుకొని సూపర్ హిట్ అయింది. ఫస్ట్ రన్ 18 మాసాల్లో దాదాపు 2 కోట్లు గడించింది. అనుకోకుండా అంత విజయం సాధించడంతో అప్పటిదాకా ఒంటరిగా ఉన్న నిర్మాత గారి మీదకి తుంటరి సలహాదారులు, సంరక్షకులు మూగారు. ముత్యాల ముగ్గు పొటెన్షియల్ తెలియని ఆ హితపరుల సలహాపై నిర్మాత నాకు ఒక్క మాట అయినా చెప్పకుండా ఆ కామధేనువుని నిర్మాత ఎంఎస్ రెడ్డి గారికి 2.5 లక్షలకి తెగదమ్మేశారు. రెడ్డి గారు 1 నెల తిరిగే లోపల ఆ చిత్రం టెలి రైట్స్ దూరదర్శన్ మాత్రం 5 లక్షలకి అమ్మారు. మెడ్రాస్ టీవీలో వచ్చిన మొట్టమొదటి తెలుగు సినిమా ముత్యాల ముగ్గే. దానికి బాలు గారు పరిచయ వాక్యాలు పలికారు. ముత్యాల ముగ్గు డైలాగుల ట్రాక్ ఈపీ మోడ్ రికార్డులుగా విడుదలై ఆ రోజుల్లో 1975 10,000 జతలు 2 రికార్డులు అమ్మి రికార్డులు బద్దలు కొట్టి నాకు రికార్డు కలెక్షన్ 10% మీద 40,000 రాయల్టీ గడించి పెట్టింది. హలో హలో, ఆకాశంలో మర్డర్ జరిగేట్లేదు, డిక్కీలో తుంగబెట్టేస్తా, ఆ మొక్క ముందే చెప్పాలా, ఆఫీసర్ల పెళ్ళాలు డ్యాన్స్ చేయరేటండి, నిత్య పెళ్లి కొడుకు ఇలాంటి ప్రయోగాలు చాలా పాపులర్ అయ్యాయి. ప్రతి హిట్ వెనకాల ఒక ఫట్, ప్రతి ఫట్ వెనకాల ఒక హిట్ అన్న సూత్రం ప్రకారం దీపం ఒక చోట, వెలుగు మరొక చోట, చిరాక్కహ రోషనికహ అన్నట్టు ముత్యాల ముగ్గు కాసుల వర్షం తుఫాను తెచ్చినా మేము తడిసి ముద్దైపోలేదు. ఆరుద్ర అన్నట్టు ప్రాప్తమున్న తీరానికి పడవ తరలిపోయింది. మా అనుభవంలో మరికొన్ని ఇలా జరిగాయి. ఒక మంచి వెనుక చెడు, ఒక చెడు వెనుక మంచి రైలు పెట్టెల్లా వస్తుంటాయి. రాత్రి పగలులా, కష్టసుఖాల్లా, కలివేలేమల్లా. కష్టసుఖాల రైలుకి సాధారణంగా ఒక లాజిక్ కూడా కనిపిస్తుంది. మనకి చాలా డబ్బు వస్తే బుర్ర కైపెక్కుతుంది. ఆ కైపులో నిషాలో గాడి తప్పి తప్పులు చేస్తాం, దెబ్బలు తింటాం. అలాగే దెబ్బతిన్నప్పుడు బుర్ర చురుగ్గా ఉండి నిదానంగా పనిచేస్తుంది. మంచి బాటలో వెళ్ళి గెలుపు లాభాలు గడిస్తాం. అందువల్ల మంచివన్నీ చెడ్డవి, చెడ్డవన్నీ మంచివి. కాకరకాయ మేలు, జిలేబీ కీడు. ఇది కాలచక్ర ప్రభావ పరహుషార్. ముత్యాల ముగ్గు తెస్తున్నప్పుడు బుర్ర బొప్పి కట్టే దెబ్బ తగిలింది. ధనరాజ్గిరి ప్యాలెస్లో షెడ్యూల్ పూర్తి చేశాక కాంట్రాక్టర్ ఇల్లు సీన్లు తీయాలి. అందులో హలం డ్యాన్స్ కూడా ఒకటి. అందుకని సారథి స్టూడియోలో ఒక సెట్ని బుక్ చేసుకున్నాం. షూటింగ్ ఎల్లుండనగా మేనేజర్ ప్రసాదరావు గారు కబురు చేశారు. స్టూడియో ఫ్లోర్ను ఎవరో గొప్పవాళ్ళు అడిగారు కాబట్టి మీకు ఇవ్వటం లేదని చెప్పారు. వేరే స్టూడియో వెతుక్కుందికి టైం ఇవ్వకుండా ఇలా సడన్గా చెప్తే ఎలాగా అని అడిగాం. అది అంతే అన్నారు. పోనీ భోజనాలకు వాడే షెడ్ ఇవ్వమని, భోజనాలకు మేము స్టూడియో కాంపౌండ్లో పెద్ద పాక వేయించి ఇస్తామని చెప్పాం. డైనింగ్ హాల్లో షూటింగ్ చేసిన స్టూడియోలోకి మా సౌండ్ చొరబడుతుందని, సాధ్యం కాదని ఖరాఖండిగా చెప్పేశారు ప్రసాదరావు గారు. ఆయన తీరు కూడా అంతే, మాట నాన్సరు. అందుకు సంతోషించి కాస్త దుఃఖపడుతూ సాడ్ అండ్ బ్యాడ్ సాంగ్స్ పాడుకోవటానికని దగ్గరలో ఉన్న రాక్ క్యాజువల్ హోటల్కి వెళ్ళాం. అక్కడ చౌకరకం నిషాయిరా చేస్తూ ఆ హాలుని, దాని ఆనుకుని ఉన్న లాన్ని, అక్కడున్న రాళ్ల గుహాలయాలను చూస్తుంటే మెరుపు మెరిసింది. ఇదే మన స్టూడియో అనుకుని ఇక్కడే షూటింగ్ చేస్తే కొత్త ఐడియాలు ఫౌంటైన్ చెట్టుబుడ్డిలా పైకి లేచాయి. కొత్త కొత్త ఊహలు తారాజువ్వల్లా ఆకాశంలోకి దూసుకెళ్ళాయి. సశేషం. మిగతా భాగం రేపు.